చిత్ సత్తు చిత్ అయింది, అనంతం కాకుండా ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి సచ్చిదాత్మని అన్నప్పుడే సత్యం జ్ఞానం అనంతం అనే దాంట్లో అనుస్యూతే. దీంట్లో నిత్యే విష్ణౌ, నిత్యే విష్ణౌ అంటే సత్ చిత్ ఆత్మని నిత్యే విష్ణు సర్వం ప్రకల్పితా. అది విష్ణు ప్రకల్పితా వ్యక్తయో వివిధా సర్వా. కరెక్షన్, వ్యక్తయ వివిధా సర్వా ఇది. సర్వం సమస్తం ఏవైతే ఉన్నావో ఇవి వ్యక్తయ. కాబట్టి వివిధా సర్వా వ్యక్తయ, వ్యక్తయో వివిధా సర్వా, వివిధా సర్వా వ్యక్తయ. సర్వం ప్రకల్పితం, ప్రకల్పితా సర్వం ప్రకల్పితం. దాంట్లో కల్పించబడింది. దేంట్లో? సత్ చిత్ ఆత్మని నిత్యే విష్ణౌ సర్వం ప్రకల్పితా. వివిధా సర్వా వ్యక్తయ ప్రకల్పితం, అందులో కల్పించబడింది. ఇది కాబట్టి ఉన్నది బ్రహ్మమే, ఆ బ్రహ్మంలో ఇది కల్పించబడింది. ఇది వివర్తం కదా, సూపర్ ఇంపోజిషన్. అందులో కల్పించబడింది. ఉన్నది రజ్జువే, రజ్జువులో సర్పం కల్పించబడింది. ఊరికి అర్థం కావడం అని చెప్తున్నా, కన్ఫ్యూజ్ కాకుండా. ఉన్నది రజ్జువే, త్రాడే, త్రాడులో పాము ఉన్నట్టుగా నీకు కల్పించబడింది, ఆరోపించబడింది. అంతేగాని వాస్తవంగా లేదు అక్కడ పాము. ఉన్నటువంటి త్రాడే, ఆ ఉన్నటువంటి త్రాడులో లేనిటువంటి పాము ఉన్నట్లుగా నీకు గోచరించింది. ప్రకల్పితా, సర్వం ప్రకల్పితం. ఏ ప్రపంచం అయితే నీకు కనిపిస్తూ ఉందో ఇదంతా బ్రహ్మమునందే కల్పించబడింది. ఎందుకని? ఇక్కడ ఉన్నదంతా కూడాను సత్వరజస్తమో గుణాలు. మాయలో ఉండేది సత్వరజస్తమో గుణాత్మిక మాయ అస్తి. ఆ మాయ బ్రహ్మాశ్రయ, బ్రహ్మమును ఆశ్రయించుకొని ఉంది. బ్రహ్మము కన్నా అన్యంగా దానికి మనుగడ లేదు. కాబట్టి బ్రహ్మసత్యం. బ్రహ్మసత్యం అయినప్పుడు ఈ జగత్ ఏంటి? మిథ్య. మిథ్య అంటే దాని మీద ఆధారపడి ఉంది కనుక. క్లియర్? కాబట్టి దాంట్లో ఆరోపించబడింది. కాబట్టి వివిధా సర్వా వ్యక్తయ సత్ చిత్ ఆత్మని నిత్యే విష్ణు సర్వం ప్రకల్పితం. అందులో సమస్తం కూడా అందులో కల్పించబడింది అని అర్థం. కథం, ఎట్లాగూ? మళ్ళీ ఎగ్జాంపుల్. హాటకే కటకాధిపత్, హాటకే స్వర్ణే, హాటకే స్వర్ణే సువర్ణే బంగారంలో, కటకాధిపత్ మురుగులు ఇవి చేసుకుంటామే అంటే కడియం, కటకం అంటే కడియం. కటకాధిపత్ బంగారులో వీటిని కల్పించినట్లుగా. కటకే హటకే కటకాధిపత్, హటకే స్వర్ణే సువర్ణే, హటకే కటకాధిపత్ అంటే కటకం అంటే కడియం, ఈ కడియము అంటే మురుగులు, ఇవన్నీ కల్పించినట్లుగా. అంటే స్వామీజీ బంగారు ఉంది, ఇప్పుడు దాన్ని ఏమంటాం చూడండి, దాన్ని విశేషణం కింద దోస్తాం. ఉండేది అది, దాన్ని మనం అడ్జెక్టివ్ కింద పడేసి బంగారు నగ, బంగారు గాజు, ఇది తమాష చూడండి. బంగారు గాజు, బంగారు నగ, బంగారు గొలుసు, బంగారు ఉంగరం, అడ్జెక్టివ్లో పడిపోయింది. ఉండేది అదే, విశేషణం అయి కూర్చుంది. విశేషణం ఎక్కడైతే పడుతుందో అక్కడే డేంజర్. చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక అంటే ఇప్పుడు స్వామీజీ మరి బంగారు నగ అనకపోతే ఇప్పుడు ఇప్పుడు మన దగ్గర కూడా నువ్వు బంగారు జపమాల, వెండి జపమాల అన్నప్పుడు రాగి జపమాల అంటే, అయ్యా రాగి జపమాల ఇవి అంటే ఆ అమ్మాయి ఆయన బంగారు తెచ్చేసి నువ్వు ఊరుకుంటావా? ఎందుకని? రెండో ఒకటే మళ్ళీ. ఇప్పుడు సపోజు ఐన్స్టీన్ లాంటి పట్టుకొచ్చామనుకోండి, ఐన్స్టీన్ కనుక పట్టుకొస్తే కొద్దిసేపు జస్ట్ 1 minute అట్లా పక్కకు పోతున్నాం, డీవియేట్ కావడం లేదు మీకు ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. ఐన్స్టీన్ని పట్టుకొచ్చామనుకోండి, ఐన్స్టీన్కి రెండే తెలుసు, అంటే ద్వైతం కాదు అది. మన ద్వైతికి రెండే తెలుసు, ఐన్స్టీన్ ద్వైతికి కూడా, ఐన్స్టీన్కి కూడా రెండే తెలుసు. మన ద్వైతి రెండు సత్యం అంటుంటాడు, ఐన్స్టీన్ ఒకటి సత్యం అంటాడు. సరేనా? కాబట్టి ఐన్స్టీన్కి అయ్యా నీకేం తెలుసు అని అడిగామనుకోండి, ఉండేది రెండే అంటాడు. ఏమిటయ్యా? మ్యాటర్, ఎనర్జీ కదా. మ్యాటర్ ఏంటి అన్నాం అనుకో, ఇది కూడా శాస్త్రం టచ్ చేసింది. అర్ధక్రియ మీకు చెప్పే ఉన్నాను, వ్యవహార యోగ్యత్వం.
ఇసినా వాట్ ఈజ్ మ్యాటర్ అన్నాం అనుకోండి, మ్యాటర్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ కదా, అంతేనా? రాగిలో ఉండేది ఏంది? ఎనర్జీ. వెండిలో ఎనర్జీ, బంగారులో ఎనర్జీ. ఇప్పుడు మనం అంత రాగి తీసుకెళ్ళి ఇచ్చి ఆ బంగారు ఇచ్చేయండి సార్, ఎందుకంటే ఇది ఎనర్జీ అది ఎనర్జీ అన్నాం అనుకో, క్యా బాత్ హాయ్ చెప్పండి. ఇప్పుడు ఇది ఎనర్జీ అది ఎనర్జీ, ఎందుకని ఇది మ్యాటరే అది మ్యాటరే. కుదరదు సార్, కుదరదు. అందుకనే మీకు ఒక పదం చెప్పాను, శాస్త్రం క్లియర్గా వ్యవహార యోగ్యత్వం, వస్తువును అర్థం చేసుకోవడానికి. అందుకని భావాద్వైతం, నా క్రియాద్వైతం, భావాద్వైతం. కాబట్టి భావంలో అద్వైతం అంతా కూడా క్రియలో కాదు. ఇప్పుడు అంతా సునిచైవ స్వభాగేజ పండిత సమదర్శన విద్యా వినయ సంపన్నే బ్రహ్మణి గవిహస్తిని అని చెప్పేసి ఒక మదపటేనికి వస్తూ ఉంటే ఎదురుగా పోయాడు అనుకోండి వాడు, ఎందుకని నువ్వు బ్రహ్మవి నేను బ్రహ్మమని, అంతా ఒకటేనని. ఆ తర్వాత ఒకటే కావచ్చు, ఏమిటి వీడి బాడీ అంతా కలిసి ఒక ముద్ద కావచ్చు. అండర్స్టాండ్? అందువల్ల అది అర్థక్రియ, వ్యవహార యోగ్యత్వం. కానీ ఇది అర్థం చేసుకోవడానికి ప్లీజ్ హాటకే కటకాదివత్ స్వర్ణే కటకాదివత్ అంటే నానా విధాని ఆభరణాన్ని, అండర్స్టాండ్, నానా విధాని ఆభరణాన్ని కల్పితాని స్వర్ణే. బంగారులో రకరకాలైనటువంటి ఆభరణాలన్నీ కల్పించబడ్డాయి, ఆరోపించబడ్డాయి. ఉండేది బంగారే, నువ్వు నగ తీసుకుంటే బంగారే, నువ్వు ఉంగరం అనేది బంగారే, నువ్వు బ్యాంగిల్ అనేది బంగారే, అన్నీ బంగారే. బంగారు కన్నా వేరుగా ఏమీ లేనేలేదు. కానీ ఇవన్నీ నానా విధాని ఆభరణాన్ని నానా రూపాన్ని కల్పితాని సువర్ణే, స్వర్ణే, బంగారులో కల్పించబడ్డాయి. అంతేనా? అట్లాగే సచ్చిదాత్మని నిత్యే విష్ణువు సర్వం ప్రకల్పితా. కాబట్టి బంగారు ఆభరణాలన్నీ కూడాను ఎట్లాగైతే కల్పించబడ్డదే, ఉన్నదంతా కూడా బంగారే అయినప్పటికి కూడాను ఇది నగ అది ఫలానా అది ఫలానా ఇది ఫలానా అని ఎట్లాగైతే అంటూ ఉన్నామో అట్లాగే ఉన్నది ఒకే విష్ణు వ్యాపనశీలం, అందులో ఇవన్నీ కల్పించబడ్డాయి. కాబట్టి దానికన్నా వేరుగా ఇవి ఏవి లేవు. కాబట్టి మాయను ఉపాధిగా కలిగినటువంటి ఈశ్వరుడు ఎప్పుడైతే నీకు సృష్టికి నిమిత్త కారణమైనాడో అభిన్న నిమిత్త ఉపాదాన కారణంగా తానే ఉన్నాడు గనక అటువంటి ఈశ్వరుని పొందాలనేటప్పుడు ఈశ్వరతత్వం నువ్వు తెలుసుకొని నీ చైతన్యం ఏదైతే ఉందో ఇది ఈశ్వరతత్వం కన్నా భిన్నం కాదని ఈశ జీవయోహో వేషదేవిద సత్స్వభావత స్వరూపం ఏమిటి? అది ఆత్మే ఇది ఆత్మే, అది చైతన్యమే ఇది చైతన్యమే. ఈశ్వర చైతన్యం జీవ చైతన్యం, నో టూ చైతన్యాస్. చైతన్య ఈజ్ వన్ వితౌట్ సెకండ్. క్లియర్ అని నువ్వు అర్థం చేసుకున్న తర్వాత ఆభరణాలు అనేకంగా ఉండిన నానా విధాని నానా రూపాణి ఆభరణాన్ని కల్పితాని స్వర్ణి స్వర్ణి. అట్లాగే వ్యక్తయో వివిధ సర్వాహ వివిధాః సర్వాః వ్యక్తయః నిత్యే విష్ణువు సచ్చిదాత్మని అనుస్యూతే సచ్చిదాత్మని ప్రకల్పితాః. ప్రకల్పితం అది పరమేశ్వరుని యందే కల్పించబడింది. నెక్స్ట్ శ్లోకాన్ని పోతున్నా. ఒక్కొక్క ఆభరణంలో ఒక్కొక్క బంగారు ఉందా? ఒక్కొక్క ఆభరణంలో ఒక బంగారు ఉందా అంటున్నా. లేదు, బంగారంతా ఒక్కటే. ఏ ఇంట్లో ఉన్నా ఏ ఆభరణంలో ఉన్నా బంగారంతా ఒక్కటే కదా. ఇప్పుడు చెప్పండి, ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఆత్మ ఉందా? లేదు. ఒక్కొక్క నగలో ఒక్కొక్క బంగారు లేదు. ఈ బంగారు ఆ బంగారు వేరు కాదు. అట్లాగే ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఆత్మ ఉందా? ఇన్ని ఆత్మలు ఉన్నాయా? ఇన్ని ఆభరణాలు ఉన్నాయని చెప్పచ్చు. ఇన్ని బంగారాలు ఉన్నాయా? ఆభరణాలు అనేకం, బంగారు ఏకం. దేహాలు అనేకం, ఆత్మ ఏకం. అన్ని ఆభరణాలు ఉంటే అన్ని బంగారులు లేవు సార్. అన్ని రూపాలు ఉంటే అన్ని ఆత్మలు లేవు. ఆత్మ ఒక్కటే. అయితే మరి వేరువేరుగా తెలుస్తున్నాయి ఏంటి స్వామీజీ? ఆయన వేరు నువ్వు వేరు. ఆయన ఉపాధి భేదం. ఉపాధి భేదం. నెక్స్ట్ శ్లోక కనెక్షన్.
యథాకాశో హృషీకేశః నా